హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్కి కనుక ఆన్సర్ చూస్తే జస్టిస్ అశోక్ కుమార్ మథుర్ 7th పే కమిషన్కి సంబంధించినటువంటి చైర్మన్. సో అట్లాగనే బిఫోర్ వి గో టు ద సెషన్, ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ UPSC అడ్మిషన్స్ 2026, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అడ్మిషన్స్ ఆఫ్ బోత్ AP అండ్ తెలంగాణ ఇన్ బోత్ మీడియమ్స్ ఆఫ్ తెలుగు అండ్ ఇంగ్లీష్, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. ఇంకా ఈరోజు టాపిక్లోకి వస్తే, సూడాన్ ఈ ప్రాంతంలో నరమేధం జరిగింది అంటూ వార్తలు వచ్చాయి. ఇవి నిజమే అని కూడా UNHRC దగ్గర నుంచి ఈవెన్ చాలా ఛానల్స్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో వీటిని ఆమోదించింది. శాటిలైట్ ఇమేజెస్లో కూడా నరమేధం జరిగినటువంటి ప్రాంతాలు, అక్కడ ఉన్నటువంటి బ్లడ్ స్టెయిన్స్ కూడా శాటిలైట్ ఇమేజెస్లో కనిపించాయి. సో ఇవన్నీ ఈ ఇమేజెస్ అండ్ డిఫరెంట్ వీడియోస్ కూడా ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి యూట్యూబ్లో. సో ఇప్పుడు ఈ మాసకర్ అనేటటువంటిది ఎల్ ఫెషర్ అనేటటువంటి ప్రాంతంలో జరిగింది. సో సూడాన్ అనేటటువంటిది గతంలో కనుక మనం చూసుకుంటే UK, ఈజిప్ట్ కంబైన్డ్గా పాలించినటువంటి లేదా కంబైన్డ్గా ఉన్నటువంటి ఒక కామన్ ప్లేస్ అనమాట. అంటే UK, ఈజిప్ట్ వీళ్ళిద్దరి చేతుల్లో సూడాన్ ఉండేది. అలా ఉన్నటువంటి సూడాన్ 1956లో స్వతంత్రాన్ని సాధించింది. 1956లో స్వతంత్రం సాధించిన తర్వాత అక్కడ కూడా చాలా వరకు సివిల్ వార్స్ జరిగాయి, ఎవరి చేతుల్లో ఈ యొక్క రాజ్యం ఉండాలి అనేటటువంటి దానికి. సో అలా 2011లో సివిల్ వార్స్ తర్వాత సూడాన్, సౌత్ సూడాన్, సూడాన్గా 2 భాగాలుగా విడిపోయింది. అయితే ఈ సూడాన్లో మనకి 2013 ఆ ప్రాంతం 2011లో సౌత్ సూడాన్గా విడిపోయింది. అంతకన్నా ముందే 1989 ఆ ప్రాంతంలోనే బషీర్ అనేటటువంటి వ్యక్తి ఈ మొత్తం సూడాన్ని పరిపాలించేవాడు. సో అతను ఒక నియంత పాలన. నాన్ అరబ్స్ ఉండేవాళ్ళు అందులో, మస్లాతి, అలాగే జగ్హువా, ఫర్ అట్లాంటి కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. వీళ్ళందరూ ముస్లిమ్స్ కాదు. ఇతను చాలా షరియత్ లాని తీసుకొచ్చాడు. పూర్తి స్థాయిలో ముస్లిం రూల్ అనేటటువంటి దాన్ని సూడాన్లో పెట్టారు. నాన్ అరబ్స్ ఎవరైతే ఉంటారో, అక్కడ అరబ్బులు కూడా ఎక్కువ ఉంటారు. సో ఈ నాన్ అరబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపడం కూడా ప్రారంభించారు. ఈ బషీర్ ఇట్లా 30 సంవత్సరాల పాటు పరిపాలించాడు. అయితే ఇతని మీద వ్యతిరేకత పెరిగింది, ప్రజల్లో ఒక రకమైనటువంటి చైతన్యం. ఎందుకు అంటే ఈ యొక్క నాన్ ముస్లిమ్స్ని, నాన్ అరబ్స్ని చంపేస్తున్నారు అనేటటువంటి ఉద్దేశంతో ఇతని మీద వ్యతిరేకతతో ఇతన్ని గద్దె నుంచి కిందకి దించారు. సో తర్వాత నుంచి అక్కడ ప్రభుత్వం అనేటటువంటిది ఏర్పడినప్పటికీ జనరల్ ఒక RSF, SAF అనేటటువంటి 2 వర్గాలుగా క్రియేట్ అయిపోయాయి. సో వీళ్ళు ఇప్పుడు ఎవరికి అధికారం ఉండాలి అనేటటువంటి దాంట్లో దెబ్బలాడుకుంటున్నారు. ఈ యొక్క RSF అనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి గోల్డ్ మైన్స్, బంగారం దొరికేటటువంటి గనులను తీసుకొని చాలా వెల్దీగా స్టార్ట్ అయింది. 2013లో పుట్టినటువంటి ఆర్గనైజేషన్ ఎట్లయినా ఈ యొక్క అధికారాన్ని సొంతం చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ ఆర్మ్డ్ ఫోర్సెస్తో పోరాడుతున్నారు. ఈ పోరాటంలో అనేక మంది, లక్షల మంది ప్రజలు బలైపోయారు. 1,30,00,000 మంది దాదాపుగా సూడాన్ నుంచి బయట ప్రాంతాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అట్లాంటి ఈ SAF, RSF మధ్య జరిగినటువంటి ఒక సంఘర్షణలో భాగంగానే అక్కడ సివిలియన్స్ పారిపోతుంటే వాళ్ళని నరమేధం చేశారు. 2,000 మందిని కాల్చి చంపారు ఒకే రోజు. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఇది న్యూస్లో ఎందుకు వచ్చిందంటే, పార్లమెంటరీ గ్రూప్ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్, RSF అని అంటారు. వీళ్ళు ఎల్ ఫెషర్ అనేటటువంటి ఒక సిటీని సీజ్ చేశారు. సో అక్కడ కొంతమంది వ్యక్తుల్ని చంపేయడానికి వీళ్ళు ట్రై చేశారు, చంపేశారు కూడా. రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే thousands ఆఫ్ పీపుల్ ఇక్కడ చనిపోయారని చెప్తున్నారు. సూడాన్ డాక్టర్స్ నెట్వర్క్స్ తాలూకా రిపోర్ట్స్ ప్రకారం దాదాపుగా 2,000 మంది ఈ యొక్క సూడాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని వీళ్ళు చంపారు. అంటే ఇప్పుడు 2 గ్రూపులు ఉన్నాయి, ఒకటి RSF, ఇంకొకటేమో సూడాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. సో వీళ్ళిద్దరూ కూడా 2 గ్రూప్స్గా విడిపోయారు. వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ దెబ్బలాటలో భాగంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చనిపోతున్నారు. సో వెరిఫైడ్ వీడియోస్ కూడా మనకు వచ్చినాయి. సోల్జర్స్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేటటువంటిది, RSF సోల్జర్స్ ఎగ్జిక్యూటింగ్ సివిలియన్ పీపుల్ని, అలాగే SAFకి చెందినటువంటి వ్యక్తుల్ని చాలా అమానుషంగా కాల్చి చంపి ఆ రక్తపు మడుగులో పడేశారట. సో దానికి సంబంధించినటువంటి ఇమేజెస్ కూడా నేను మీకు తీసుకొచ్చాను కొంతవరకు. ఇక్కడ కనుక మీరు చూస్తే ఇవి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి రెడ్ కలర్లో, ఇవన్నీ డెడ్ బాడీస్ అట. సో ఇక్కడ కనిపిస్తున్నాయి ఇవన్నీ డెడ్ బాడీస్. ఈ గ్రౌండ్ అంతా డిస్కలరైజ్ అయిపోయింది రెడ్ కలర్లో, ఇదంతా రక్తం అట. అంటే శాటిలైట్ ఇమేజెస్లో ఎంత కనిపిస్తుందంటే అది ఎంత వెడల్పు ఉంటుందో చూడండి. సో ఇదంతా రక్తశక్తమైనటువంటి ప్రాంతంగా చెప్తున్నారు. సో అసలు దీని కనుక మనం చూస్తే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ 2023 నుంచి సూడాన్లో ఈ సివిల్ వార్ ఉంది, అంతకుముందు కూడా ఉంది.
కానీ ఇప్పుడు రెండు రైవల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే సూడానీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్, జనరల్ అబ్దే ఫతహ్ అల్ బుర్హాన్ అతని పేరు. ఇతను ఈ బషీర్ తర్వాత సూడాన్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్నటువంటి వ్యక్తి. అలా కాకుండా మరొకరు ఉన్నారు. ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్లో జనరల్ మహమ్మద్ హమ్దాన్ దగాలో హెమ్దెతి అని అంటారు ఇతన్ని, హెమెద్ది. సో వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. దీనివల్ల దాదాపుగా 1.3 crore పీపుల్ అక్కడ నుంచి పారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రెండు ప్రాంతాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. ఒకటి ఖార్తూమ్, రెండు దార్ఫూర్ అనేటటువంటి ప్రాంతాల్లో. సో ఇగో ఈ ఇద్దరే ఆ వ్యక్తులు, ఇతను అతను. సో వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటున్నారు ఇప్పుడు. సో ఇది ఒక ఫుల్ స్కేల్ కాన్ఫ్లిక్ట్గా వచ్చింది. ఇది ఇక్కడ కనుక చూస్తే ఇది ఆర్ఎస్ఎఫ్ ఎఫిలియేట్స్కి ఉన్నటువంటి ప్రాంతం. మిగతా ప్రాంతం అంతా కూడా ముఖ్యంగా ఈ సూడాన్ ప్రాంతం ఏదైతే ఉందో ఇది సౌత్ సూడాన్, ఇది పక్కన పెట్టండి. సో ఈ ప్రాంతంలో ఈ ఎస్ఏఎఫ్ అంతా కూడా ఈ ప్రాంతాన్ని కంట్రోల్ చేస్తుంది, ఆర్ఎస్ఎఫ్ ఈ ప్రాంతాన్ని కంట్రోల్ చేస్తుంది. సో ఇట్లా ఒకరినొకరు దెబ్బలాడుకుంటున్నారు. సో ఈ దెబ్బలాటలో భాగంగా సామాన్యులు చనిపోతున్నారు. ఇది ఒకసారి కనుక మనం ముందుకెళ్తే అసలు ఎందుకు ఈ సివిల్ వార్ వచ్చింది అంటే, డిక్టేటర్ ఉండేవాడు నియంత ఒమర్ అల్ బషీర్, ఇందాక చెప్పాను 2019లో ఇతన్ని కిందకి దింపారు. దీని తర్వాత ఇతని అధికారాన్ని ఎవరు పొందాలనేటటువంటి క్రమంలో ఒక రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. ఒకటి ఎస్ఏఎఫ్ అప్పటికే ఉంది, ఆర్ఎస్ఎఫ్ 2013లో ఏర్పడినటువంటిది. సో ఈ ఆర్ఎస్ఎఫ్ని నేషనల్ ఆర్మీలో ఇంటిగ్రేట్ చేయాల అంటే ఏమనుకున్నారంటే, ఆర్ఎస్ఎఫ్ని తీసుకొని వచ్చి ఈ ఆర్మీ ఏదైతే ఉందో ఆర్మీ గ్రూప్లో కలిపేస్తే అందులో ఉన్నటువంటి వ్యక్తులే పవర్లోకి తీసుకొని రాజకీయంగా ఈ ఏర్పాటు చేసి ఎన్నికలు జరిపి ఈ దేశం ముందుకెళ్లాలని అనుకున్నారు. కానీ అది జరగలేదు. సో దాంతోపాటుగా కొంతమంది ఈ ఆర్ఎస్ఎఫ్కి సపోర్ట్ ఇస్తున్నారు. ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు ఆర్ఎస్ఎఫ్కి సపోర్ట్ ఇస్తున్నారు. యునైటెడ్ నేషన్స్ ఎన్నిసార్లు వీళ్ళకి యుద్ధాలు చేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి వెపన్ సపోర్ట్ చేయొద్దు అని చెప్పినప్పటికీ కూడా రష్యా, చైనా, యుఏఈ ఈ ముగ్గురు కూడా వెపన్ సప్లై చేస్తున్నారు ఆర్ఎస్ఎఫ్కి. అమెరికా లాంటి దేశాలు కూడా పరోక్షంగా వీళ్ళకి హెల్ప్ చేస్తున్నాయని అంటున్నారు. అది ఎంతవరకు అనేటటువంటి దానికి వివరాలు అయితే మన దగ్గర లేవు. సో అట్లానే హ్యుమానిటేరియన్ అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్ కనుక చూస్తే 15,000 మంది చనిపోయారు, లక్షల మంది ఆకలి చావులతో బాధపడుతున్నారు. అలాగే బేసిక్ సర్వీసెస్, విద్య, వైద్యము, నీరు ఇవేవి ఉండవు. బ్లాక్ మార్కెట్ ఎకనామీ విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడైనా గన్స్ కొనుక్కొని ఎవరినైనా చంపేటటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే రైవల్ కాన్ఫ్లిక్ట్ జోన్స్ అనేటటువంటివి చాలా పెరిగిపోయాయి. సో విపరీతంగా గన్ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, గన్ లేనటువంటి ప్రతి వ్యక్తిని కూడా చంపేటటువంటి పరిస్థితులు ఇక్కడ ఏర్పడ్డాయి. సో దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలుగా దీని యొక్క ప్రభావం అనేటటువంటిది ఉంటుంది. ముఖ్యంగా ఈ సూడాన్ కారణంగా రెడ్ సీకి దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడ కొంత ఇన్స్టెబిలిటీ వస్తుంది. సో దీని కారణంగా ఈ యొక్క ట్రేడ్, వాణిజ్యం అనేటటువంటి దెబ్బతింటుందని మరొక అంశం. అట్లాగనే ఈ పక్కన ఉన్నటువంటి కొన్ని దేశాలు ఉన్నాయి, సౌత్ సూడాన్, ఈజిప్ట్, చాద్. ఈ దేశాల్లోకి ఇక్కడ ఈ నార్మల్ సూడాన్లో ఉన్నటువంటి వ్యక్తులు వలసపోతున్నారు. దానివల్ల వీళ్ళకి ఇబ్బంది వస్తుంది. అలాగే ఆల్ ఖైదా, ఐఎస్ఐఎస్ అంటే వాళ్ళు కూడా ఈ టెర్రరిస్ట్ ఇన్సర్జెన్స్ని ఆసరాగా తీసుకొని సూడాన్లోకి చొరబడేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే యుఏఈ, ఈజిప్ట్, సౌదీ అరేబియా, రష్యా వీళ్ళు అక్కడ ఉన్నటువంటి గోల్డ్ మైన్స్, బంగారు గనుల కోసం, పోర్ట్ యాక్సెస్ల కోసం వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఈ ఫ్యాక్షన్స్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి సపోర్ట్ చేస్తూ అక్కడ మీరు గెలిస్తే మాకు గోల్డ్ మైన్స్ ఇవ్వండి అనేటటువంటి రాజకీయం చేస్తున్నారు యుఏఈ, ఈజిప్ట్, సౌదీ అరేబియా, రష్యా అండ్ చైనా. సో ఎవరినైనా ఎట్లోకట్లా దొంగతనం చేసో ఇంకొకటి చేసో డబ్బు సంపాదిస్తామనేటటువంటి కోరిక. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ వెపన్ సప్లై చేస్తున్నారు. దానివల్ల వీళ్ళు ఒకళ్ళొకళ్ళు చంపుకుంటున్నారు, అమాయకుల్ని చంపేస్తున్నారు. సో ఆ కారణంగా ఇక్కడ ఎవరో ఒకళ్ళు గెలుస్తారు, ఆ గెలిచిన వాళ్ళు గోల్డ్ మెడల్ ఇస్తారు, బంగారం బాగా దొరుకుతుంది సూడాన్లో. సో అక్కడ నుంచి తెచ్చుకోవాలనేటటువంటి వీళ్ళ ఆరాటం. సో అయితే ఇండియన్ ఎకనామీ ఇక్కడ ఒక ఇబ్బంది ఉంది. ఏంటంటే ఆపరేషన్ కావేరీ అనేటటువంటి దాంతో ఇండియాలో చాలామంది అక్కడ వ్యాపారాలు చేయడానికి వెళ్ళారు. 3,000 మంది పైగా వాళ్ళని తీసుకొచ్చారు. అలాగనే ఆయిల్ రిచ్, సౌత్ సూడాన్లో ముఖ్యంగా ఆయిల్ ఉంటుంది. సో ఇక్కడ మన వాళ్ళు కొన్ని కంపెనీలు పెట్టి అక్కడ నుంచి ఆయిల్ని సప్లై చేయాలని అనుకున్నారు. సో మనకి ఎనర్జీ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. అట్లాగనే ట్రేడ్, వాణిజ్యము, సీలేన్ సెక్యూరిటీ, హార్న్ ఆఫ్ ఆఫ్రికా, సూయజ్ కెనాల్ రూట్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా దీని తాలూకు ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే సూయజ్ కెనాల్ని భారతదేశం చాలా ఎక్కువగా వాడుతూ ఉంటుంది. అట్లానే పీస్ కీపింగ్ లెగసీ అంటే యుఎన్ దార్ఫూర్ మిషన్స్, ఐక్యరాజ్య సమితి ఆధారంగా పీస్ కీపింగ్ ఫోర్సెస్లో సూడాన్కి భారతదేశం నుంచి పీస్ కీపింగ్ ఫోర్సెస్ చాలా వెళ్ళాయి. సో దాని కారణంగా భారతదేశంకి క్రెడిబిలిటీ అనేటటువంటిది కూడా చాలా ఎక్కువగా సూడాన్లో ఉంది. అయితే ఇప్పుడు ఇండియా ఫార్వర్డ్లో ఏం చేయాలి అంటే ఖచ్చితంగా యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి, ఆఫ్రికా యూనియన్ ఈ రెండింటిని కూడా ఆధారంగా చేసుకొని సూడాన్కి ఎంతో కొంత సహాయం అనేటటువంటి చేయాలి.
అట్లాగనే పశ్చిమంగా ఉన్నటువంటి హిందూ మహాసముద్రంలో సెక్యూరిటీ నేవల్ ప్రెజెన్స్ని పెంచుకోవాలి. తద్వారా రెడ్ సీ గుండా వెళ్ళేటటువంటి ఈ రూట్స్లో ఈ సూడాన్ నుంచి వచ్చినటువంటి టెర్రరిస్టులు ఏమైనా దాడులు అట్లాంటివి చేస్తే వాళ్ళ నుంచి ఈ ట్రేడ్ వాణిజ్యాన్ని మనం కాపాడచ్చు. అలాగే ఆఫ్రికన్ డిప్లొమసీ ట్రైనింగ్ అండ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ అనేటటువంటివి పెంచి ఈ ప్రాంతాలలో ముఖ్యంగా సూడాన్లో కనుక మనం అభివృద్ధి చేయగలిగితే కొంతలో కొంత ఈ ఫ్యాక్షన్ వార్స్ అండ్ సివిల్ వార్స్ తగ్గే అవకాశం ఉంది. అట్లాగనే భారతదేశం నుంచి చాలామంది ఈ సూడాన్లో పెట్టుబడులు పెట్టారు. ఈ పెట్టుబడులను కూడా మనం చాలా వరకు కాపాడాలి. దీనివల్ల చైనా తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో ముఖ్యంగా ఈ తూర్పు ఆఫ్రికాలో చైనా చాలా దేశాల్లో పెట్టుబడులు పెడుతోంది. వీటన్నిటి నుంచి కూడా ఒక కౌంటర్ ఇన్ఫ్లుయెన్స్ లాగా భారతదేశం ఈ దేశాలతో జతకట్టేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది ఇప్పుడు సూడాన్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఒక గ్రూప్ ఏమో ఒకరికి సపోర్ట్ చేస్తుంది, ఇంకో గ్రూప్ ఇంకొకరికి సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఎప్పుడైనా కూడా చనిపోయేది అమాయకపు ప్రజలే. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న దయచేసి దీన్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. ఎ వెరీ స్మాల్ టాపిక్ టుడే, సూడాన్ ఇంటర్నేషనల్ అఫైర్స్కి సంబంధించింది. సో అట్లానే ద ఆన్గోయింగ్ సివిల్ వార్ హ్యాస్ నాట్ ఓన్లీ డివాస్టేటెడ్ ద కంట్రీస్ ఇంటర్నల్లీ బట్ ఆల్సో రీషేప్డ్ ద రీజనల్ సెక్యూరిటీ అండ్ ఎకనామిక్ ల్యాండ్స్కేప్. ఎగ్జామిన్ ద కాజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సూడాన్ కాన్ఫ్లిక్ట్ అండ్ డిస్కస్ ఇట్స్ ఇంప్లికేషన్స్. ఇది 200 పదాల్లో రాయండి. సో సూడాన్ ఎలా మనం ఇలాంటి పరిస్థితుల నుంచి ఆ సూడాన్ లాంటి దేశాలను బయటపడేయాలి, భారతదేశంలో ఇలాంటి పరిస్థితులు రాకూడదంటే ఏం చేయాలి, ఈ రెండు కూడా కమెంట్ సెక్షన్లో తెలపండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.